బోట్ షిగర్ చూసారు కదా, సీతమ్మ నారచన కదా, పర్ణశాల. హే గైస్, వెల్కమ్ టు సెకండ్ వీడియో ఆఫ్ భద్రాచలం పర్ణశాల అనమాట. నేను ప్రెసెంట్ అయితే చూశారు కదా భద్రాచలం, ఇదంతా భద్రాచలం బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి 1 అవర్ అంట. ఆటో అయితే షేరింగ్ అని అడుగుతున్నారు, బస్సులు అయితే ఉంటాయని చెప్పారు. ప్రెసెంట్ అయితే ఇంకా అలా టెంపుల్ అయిపోయింది దర్శనం, ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి అయితే నేను వచ్చాను. చూద్దాం మరి ఎంత ఎంత తీసుకుంటారో, టికెట్ ఎంత టైం పడుతుందో, ఎలా వెళ్ళాలో బస్ ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం. ఇదే భద్రాచలం బస్ స్టాండ్ ఫ్రమ్ తెలంగాణ. ప్రెసెంట్ అయితే టైము 9 అయింది. 1 అవర్ పట్టింది, 34 కిలోమీటర్లు. నేనైతే పర్ణశాలకు వచ్చాను. ప్రెసెంట్ రోడ్లు అయితే అసలు ఏం బాగాలేదబ్బా. గుంటలు 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 ఉన్నాయి రోడ్లు అయితే, చాలా కష్టంగా ఉంది. అసలు కెమెరా అయితే బస్సు నుంచి బయట పడిపోయిద్దేమో అనిపించేలాగా ఉంది. ఇంకా అందుకే నేను కెమెరా అయితే తీయలేదు. అండ్ ఇప్పుడే దిగేసాం బస్సు, అక్కడ దిగాను అనమాట. ఇంక ఇలా నడుచుకుంటే టెంపుల్కి వెళ్ళాలి, ఇది దారి. ఇలా నడుచుకుంటే టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా పక్కన గోదావరి ఉంటే జస్ట్ నీళ్ళు చల్లుకొని వెళ్దామని కాళ్ళని కడుక్కొని ఇక్కడికి వచ్చాను. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెంపుల్ చూద్దాం. ఇక్కడ బోటింగ్ ఉందంట, మరి బోటింగ్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. ముందు గోదావరిలో దిగేసి దీన్ని తర్వాత చూపిస్తా. గోదావరి ఇక్కడ దిగి నడుచుకుంటూ వస్తే ఇంక ఇదంతా టెంపుల్కి వెళ్ళడానికి దారి అనమాట. చూసారా అన్నీ. ఇంక షాపింగ్ చేసుకోవడానికి ప్రతి టెంపుల్ దగ్గర ఎలా ఉంటాయో ఈ టెంపుల్ దగ్గర కూడా సేమ్ అంతే ఉంది. పక్కనే గోదావరి పక్కనే టెంపుల్ అనమాట. ఇంకా ఇలా లోపలికి వెళ్ళాలి. క్రౌడ్ అయితే లేదు, వాళ్ళు బోటింగ్ రమ్మంటున్నారు. లేదు, దర్శనం అయిపోయిన తర్వాత వస్తామని చెప్పాను మేమైతే. నాతో పాటు 2 అన్నలు వచ్చారు బస్సులో, వాళ్ళు నేనన్నా ఉంది. ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తాం. చూసారా ఇదంతా టెంపులే కదా, పర్ణశాల. ఇదే టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ లోపలికి ఇంక మనం వెళ్ళాలి. చెప్పులు కానీ మొబైల్స్ కానీ దీంట్లో కూడా అలో లేదంట. మరి వాళ్ళు ఏమంటారో చూద్దాం. అసలు ఇదైతే నార్మల్ కామెడీ కాదు. నేనైతే అక్కడ పెట్టేసా ఫోను. ఈ కెమెరా వచ్చేసరికి పాకెట్ ఉంది కదా, ఫ్రంట్ ప్యాంట్ జీన్స్ ప్యాంటు ఆ పాకెట్లో పెట్టాను. పెడితే టీషర్ట్ వేసా. అందరూ ఏమంటున్నారు, బ్రో లోపలికి ఫోన్ అలో లేదన్నారు. నేను ఫోన్ పెట్టేశాను కదా అని స్లిప్ చూపించాను. 2 ముగ్గురు అడిగారు, కానీ ఫ్రంట్ నుంచి ఏదో వస్తుంది, ఏదో ముందుకు వస్తున్నట్టు కనబడుతుంది. అందరు వాళ్ళు చూస్తున్నారు ఏంటబ్బా అని. చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎటు చూస్తున్నా సీసీ కెమెరానే. ఈ టీషర్ట్ ఉంది కదా, కొంచెం పైకి లేపి ఆన్ బటన్ నొక్కుతున్నా, ఆటోమేటిక్గా మొత్తం రికార్డ్ అయితే అయిపోయింది. దానికి నేను వాయిస్ ఓవర్ ఇస్తా, లేదంటే ఏదైనా మ్యూజిక్ పెడతాను. చూడండి అసలు అద్భుతం. నిజంగా సీతాదేవిని రావణాసుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాడా, లక్ష్మణుడు ఆ గీత గీసాడా, రావణుని నిజస్వరూపం. ఆయన బిచ్చగాడు వేషంలో వస్తాడు కదా, తర్వాత ఆయన నిజస్వరూపం చూసి సీతాదేవి కింద పడిపోయింది. అది మొత్తం ఉంది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. టెంపుల్కి ఇంకా టైం పట్టిద్ది అంట, ఒక 1/2 అవర్ అలా పట్టిద్ది. అలంకరణ చేస్తున్నారని చెప్పారు. ఆల్రెడీ నేను ఒక కెమెరాలో దొరికిపోయాను. అదొక టెంపుల్. ఇలా రావాలి, ఇది కుటీరం అన్నారు కదా, అది అనమాట. ఇదొక టెంపుల్, ఇదే మెయిన్ టెంపుల్. కుటీరం అన్నారు కదా, అది ఇదే. చుట్టూ కెమెరాలు ఉన్నాయి చూసారా, మొత్తం కెమెరాలే. నేనైతే రికార్డ్ చేశాను సైలెంట్గా. ఇంకా స్నానాలు చేయడానికి దానికి ఉంది. లోపలికి వెళ్ళడానికి ఏదీ లేదు, మొత్తం 10 రూపీస్. మన ఫోన్లు కానీ ఏదైనా, చెప్పులకి 5 రూపీస్. ఓకేనా, అది. నాకైతే అయిపోయాను, ఇంక కెమెరా లాగేసుకుంటాను అనుకున్నా. అలా 2-3 చోట్ల నేనైతే అంతే చేసే గుడిలో. 2-3 చోట్ల అలా చేయడం వల్ల నాకు అనుభవం ఉంది. కానీ ఎలాగైనా సరే చూపించాలి. సైలెంట్గా తీసుకెళ్ళిపోయాను. మళ్ళీ ఎందుకు వచ్చిన కావాలి, ఆపేస్తే అయిపోయినట్టు, దీని ఫోటో చెక్ చేస్తే అని అలా వెళ్ళి అలా మొత్తం చూసేసి దేవుడికి బయట నుంచి దండం పెట్టేసుకొని నేను వచ్చేసి బయటికి. లేదంటే బిస్కెట్ అయిపోయింది నా పరిస్థితి. కెమెరాలో దొరికిపోయి ఆ రెడ్ లైట్ వెళ్తుంది, కెమెరా కనబడుతుంది, అది అయిపోయాను అనుకున్నా. రికార్డ్ చేశాను. అసలు నేను నమ్మలేకపోతున్నాను. అసలు యాజ్ ఇట్ ఈజ్గా బొమ్మలు కానీ అలా గీయడం బాగుంది, నాకు బాగా నచ్చింది. బోట్ షిగర్ 50 రూపీస్ అంట ఒక మనిషికి. ఇంకా దానికి ఈ వీడియోలో దీన్ని కూడా అలా చూద్దాం. బాగుంది కదా, ఇదే బోట్.
బస్ స్టాప్ అక్కడ దిగి మనం అటు వెళ్తాము. అది బోటింగ్ పాయింట్ అనమాట. ఇలా నడుచుకుంటూ రావాలి. మళ్ళీ వచ్చిన మెయిన్ రోడ్లోనే ఇలా కొంచెం నడుచుకుంటూ వస్తే మనకు రోడ్ కనబడుతుంది అండి. 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఇంకొక లాస్ట్ ప్లేస్ ఉంది మనం ఇక్కడ చూడాల్సింది. ఆ ఒక్క ప్లేస్ కూడా చూసుకుంటే ఇక్కడితో మన ట్రిప్ సమాప్తం. మనం మిస్ చేసుకుంది పాపికొండలు బోట్ రైడ్. పాపికొండలు బోట్ రైడ్ మిస్ చేసుకున్న మనకి ఈ బోట్ రైడ్ అయితే కలిసి వచ్చింది కదా. ఈ వీడియో కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో పెడతాను. ఈ బోట్ జస్ట్ ఒక 7 to 8 minutes ఉంది. చాలా చిన్న వీడియో, గోదావరి బోట్ రైడ్ అంతే. చిన్న రోడ్డు వచ్చిందని చెప్పాడు ఆయన. మనం అడైతే వెళ్దాము. సీతమ్మ వారి నార చీర అని అదొక చాలా తక్కువ మంది అయితే అక్కడికి వెళ్తారంట. దాంట్లో మనం కూడా ఒకళ్ళం. చూద్దాం. ఒక 2 kilometers లోపలికి నడవాలని, 1.5 నుంచి 2 kilometers అడవిలోకి. ఎవరైనా కనపడితే అడుగుతా వెళ్తాను. బస్ మిస్ అయినా పర్లేదులే, 1/2 hourకి ఒక బస్సు ఉండిద్ది, పర్లేదు, ఏం కాదు. 50 rupees ఛార్జ్ చేస్తారు. కానీ వెళ్ళడానికి 50, రావడానికి 50, కానీ 1 to 1.5 hours పడుతుంది. జర్నీ మాత్రం చాలా కష్టం. బాగా గుంటలు ఉన్నాయి రోడ్ల మీద. ఎన్ని గుంటలు అంటే అన్ని గుంటలు. ఏం చేస్తే దూరం అయిద్దంట. మనం స్టార్టింగ్లో పార్కింగ్ ఉంది, ఆ పార్కింగ్ దగ్గరికే రావాలంట. ఆ పార్కింగ్ దగ్గరికి వస్తేనే పని అయిపోయింది అంటున్నారు వాళ్ళు. బస్సు అయితే ఆగిద్దంట, ఏం పర్లేదు అన్నారు. సరేనా, ఇంక నేను అటు వెళ్ళకుండా ఇంక వచ్చేస్తాను. మెయిన్ రోడ్ మీద, సేమ్ మెయిన్ రోడ్ మీదే పార్కింగ్ దాకా వెళ్ళాలి నడుచుకుంటూ. పార్కింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు రైట్ తిరగాలని చెప్పారు. బస్సు అక్కడ ఆగిద్ది కదా, ఎక్కడైతే ఏముంది, నో ప్రాబ్లం. కంటెంట్ ముఖ్యం బిగులు. బాగా ఎండ ఉంది అబ్బా బయట అయితే. వెళ్దాం. అక్కడ కొంచెం వచ్చిన తర్వాత కొంచెం పవర్ స్టేషన్ లాగా ఉంది చిన్నది. కొంచెం టర్నింగ్ తిరిగిన తర్వాత ఇంకా కొంచెం ముందుకి అదే మెయిన్ రోడ్లో దగ్గర ఒక 300 నుంచి 400 మీటర్లు వచ్చాను నేను నడుచుకుంటూ. అలా టర్న్ తిరిగేసి మళ్ళీ ఇలా రావాలి. ఇంకా ముందుకి ఇంకో టర్నింగ్ వస్తుంది. అంటే మనం వచ్చిన మెయిన్ రోడ్లోనే, బస్ రూట్లోనే రావాలి. ముందు దాకా వెళ్ళిపోయిన తర్వాత రైట్కి తిరగాలని చెప్పారు. కొంచెం ఇంకో ఇది సెకండ్ టర్నింగ్ అనమాట. ఎండ అయితే బాగుంది, నడవగలం, రావాలి, చూడాల్సిందే అనుకునే వాళ్ళే రావాలి. మధ్యలో బస్సు ఆగకపోతే అయిపోయినట్టు బిస్కెట్. అది ఎలా వస్తున్నాను, ఇలా వెళ్ళాలి. ఇంకా ఇది సెకండ్. ఇంకో టర్నింగ్ తిరిగాను. అక్కడ బోర్డు ఉంది, అయితే ఇంకా అక్కడ చూడితే ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు దగ్గర రైట్ అనుకుంటా. వెళ్దాం. బస్సు అయితే అక్కడ వస్తుంది. చూసారు కదా, సీతమ్మ నార చీరలకు వెళ్ళి మార్గము. ఇదే రోడ్డు అయితే. బోర్డు చూసారు కదా, మెయిన్ రోడ్ అది. బస్సు అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక రావాలి. రిటర్న్లో అయినా ఎంట్రీ అయినా సరే అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక రావాలి. మెయిన్ రోడ్ అయితే కదా, అక్కడితో డెడ్ ఎండ్. ఇంకా నేను అదే రోడ్లో అలా మెయిన్ రోడ్ నుంచి ఇటు తిరిగాను రైట్ సైడ్కి. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ రోడ్లో అలా నడుచుకుంటూ రావాలి. అక్కడి నుంచి దగ్గర ఒక 400 మీటర్లు ఉంది. అలా నడుచుకుంటూ వస్తే చూసారా, ఇదంతా వాటర్లో మునిగిపోయింది. మరి ఏం ప్లేస్, ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ. వాటర్లో నిండిపోయింది ఇదంతా. చూసారా ఇదంతా. అక్కడ సీతమ్మ విగ్రహం ఉంది ఆ మూల చెట్టు కింద. ఇవ్వండి, అవి రాముల వారి పాదాలంట. వాటర్లో అయితే కనబడట్లేదు, వాటర్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ. మన ఆంధ్ర అనుకుంటే తెలంగాణలో కూడా టూరిజం అంత లేదబ్బా. వాటర్లో వెళ్ళిపోతున్నాను నేనైతే. చూసారు కదా, ఇవన్నీ ఆమె చీర ఆరేసుకుంది కదా, ఆ చీర ఆరేసుకున్న గుర్తులు ఇవన్నీ అర్చులు అనమాట. ఆ రాళ్ళ మీద ఉన్నవి. నేనైతే వెళ్ళట్లేదు, తొక్కకూడదు, వెళ్ళొచ్చు కానీ నేనైతే వెళ్ళను. చూసారు కదా, అర్చులు నాకు కనబడుతున్నాయి ఇవన్నీ. ఇవన్నీ గుర్తులే. అదిగోండి, ఈ బండ నిండా గుర్తులే. ఇక్కడ సీతమ్మదేవి, ఇక్కడ ఆరేసుకునే చీర, చుట్టూ వాటరే. కనపడేది రాజసింహాసనం అంట. కనుక అక్కడ ఉంది కదా, ఇక్కడేమో సీతాదేవి కూర్చున్న సింహాసనం. అక్కడ ఆమె ఉంది. ఇక్కడ రాముల వారు కూర్చునే వాళ్ళు అంట. అది రాజసింహాసనం. ఇది సీతమ్మ వారు ఇక్కడ కూర్చునేవాళ్ళు. ఆమెకు తోడుగా ఆయన అక్కడ కూర్చున్నారు. అక్కడ ఇంకా ఆమె చీర ఆరేసేది. అదంతా అచ్చులు అన్నీ అవే. ఇదంతా వాళ్ళు తిరిగిన వాళ్ళు ఉన్న ప్రదేశం ఇదంతా. చూసారు కదా, చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది ఇది. ఇది ఇంకా పైనుంచి బాగుంది కదా. వర్షం ఫుల్గా రావడం వల్ల నీళ్ళు ఇలా ఉండిపోయినవి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇదంతా
దీని చరిత్ర వీళ్ళు ఎందుకు చెప్పారంటే ఆడవాళ్ళు ఒక 5 రోజులు దూరంగా ఉంటారు కదా, అందుకని వాళ్ళ కుటీరానికి అలాగని గంగా నదిలో కూడా స్నానం చేయకుండా ఆమె 5 రోజులు ఇక్కడ ఉండేదంట. ఇక్కడే స్నానం చేసి ఇక్కడే ఉండేదంట. ఆమెకు తోడుగా శ్రీరాములు వారు కూడా వచ్చేవాళ్ళంట. వాళ్ళిద్దరు కలిసి ఇక్కడే ఉండేవాళ్ళు. 5 రోజుల తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఆ గోదావరి నది ఉంది కదా, ఆ గోదావరిలో స్నానం చేసి వాళ్ళ కుటీరం అక్కడ ఉంది కదా, అక్కడ కనబడుతుంది కదా, అది మనం అక్కడి పక్క నుంచి వచ్చామన్నమాట. అదంతా అది అక్కడికి వెళ్ళేవాళ్ళంట. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే అలా వచ్చేవాళ్ళు నెల నెల ఇక్కడ ఉండేవాళ్ళంట. అందుకని ఆమె ఆరేసుకున్న చీర, ఆయన కూర్చున్న సింహాసనం, పక్కన మడి కాలుతో ఆమె కూర్చున్న చిన్న సింహాసనం 2 పక్కన ఉన్నాయి. ఫుల్ వాటర్ రావడం వల్ల మునిగిపోయింది. కానీ మోకాళ్ళ దాకా వస్తున్నాయి, పర్లేదు, వెళ్ళిపోవచ్చు నన్ను అడిగితే కనుక. బాగుంది. అండ్ ఈ పర్ణశాలకి అసలు ఎందుకు ఇంత పేరు వచ్చిందంటే 12 సంవత్సరాలు వనవాసంలో 2.5 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎక్కడి నుంచి? అయోధ్య నుంచి స్టార్ట్ అయ్యారు రాములు వారు. అయోధ్య నుంచి మన అన్ని రాష్ట్రాలు దాటుకొని, అంటే అప్పట్లో కాదు, అన్ని అడవులు దాటుకొని ఇక్కడికి వచ్చారనమాట. 2.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. అసలు రామాయణం మొదలైంది నాకు తెలిసి అసలు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఎక్కడి నుంచి మ్యాక్సిమం ఆయన అడవులకు వచ్చిన తర్వాత రావణాసుడు రావడం, మారువేషంలో ఆమెను తీసుకెళ్ళిపోవడం, పుష్పక విమానం మరి గోదావరి ఒడ్డున పెట్టి అలా నడుచుకుంటూ వచ్చేవాడు. తర్వాత ఆమె కళ్ళు పడిపోవడంతో భూమిని పెకలించేసి అలా తీసుకొని వెళ్ళిపోయాడు పుష్పక విమానంలో. ఇక్కడి నుంచి శ్రీలంక తీసుకొని వెళ్ళాడు. శ్రీలంక మన అక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నాం. తెలంగాణ నుంచి శ్రీలంక తీసుకొని వెళ్ళాడు. మరి అప్పట్లో వాళ్ళు ఎలా వెళ్ళారు ఏంటో మనం ఆ మూవీస్లో చూసే ఉంటాము. రోడ్ల మీద రావడానికి ఎంత కష్టపడుతుందో, అప్పట్లో అంత వారిని సైన్యం వేసుకొని ఆ రాములు వారు మానవ అవతారంలో సాధారణ మానవుడిగా ఆయన వెళ్ళాడంటే గ్రేట్ అబ్బా, నిజంగా గ్రేట్. అసలు హ్యాండ్స్ ఆఫ్ అనమాట. అంతే. మెయిన్ ఉంది ఆ ఆంజనేయ స్వామి, పెద్ద ఫ్యాన్ నేను ఆయనకైతే. ఆయన వల్ల వాళ్ళు అంత దూరం వెళ్ళారు. అలాగని జటాయువు అన్నారు. మరి ఆ జటాయువు ఏదైతే కనపడలేదు నాకు. ఎక్కడ జటాయు వచ్చేది కదా, జటాయుని కూడా చంపేస్తాడు కదా పెద్ద గ్రద్ద, అదైతే నాకు కనపడలేదు. మరి అదొకటి. మన చిన్నప్పటి నుంచి బుక్స్లో చదువుకొని టీవీలో చూసుంటాం. రియల్గా కళ్ళ ముందు చూస్తుంటే అసలు అది ఆనంద బాష్పలు వచ్చేస్తుంది నిజంగా కళ్ళ నుంచి. చిన్నప్పటి నుంచి బుక్స్లో చదువుకొని రామాయణం ఇలా రాముడు సీత ఇలా ఉండేవాళ్ళు, లక్ష్మణుడు ఉండేవాళ్ళు, అంజలి స్వామి ఉండేవాడు, ఆయన ఉండేవాడు. తర్వాత రావణాసుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా. పక్కనే గోదావరి పక్కనే వాళ్ళు ఉన్న ఇల్లు, వాళ్ళు ఎక్కడైతే నివసించారో ఆ గుడిస, రావణాసుడు ఎలా వచ్చాడు, ఎలా తీసుకెళ్ళాడు, లక్ష్మణుడు గీసిన గీత. భద్రాచలం వస్తే మాత్రం లేట్ అయినా పర్లేదు, తప్పకుండా మిస్ అవ్వద్దు అసలు ఈ 2 ప్లేస్లు మాత్రం. పర్ణశాల, అలానే ఇక్కడ చీర ఉంది కదా, సీతమ్మ వారి చీర, ఈ 2 అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? నేనైతే చాలా గ్యాదర్ చేసి నేనైతే చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. నెక్స్ట్ మంత్ మాత్రం ఉత్తరాఖండ్ ట్రిప్ అనమాట. ఇది బిగ్ ట్రిప్పు, చాలా పెద్ద టిప్ అనమాట. మనకు ఒక టిప్పు, ఈ చిన్న టెంపుల్స్ తిరుగుతున్నాం కదా, అదొక టిప్ అనమాట. ఆల్రెడీ నేను ఒకటి తిరిగాను, కేదార్నాథ్ వెళ్ళాను. ఇంకో 4 ఉన్నాయి కదా, అవన్నీ చూసుకొని మళ్ళీ కేదార్నాథ్. అది ఒక 20 డేస్ అయితే ఉండిద్ది నెక్స్ట్ మంత్లో. ఇప్పుడు మొత్తం ఈ భద్రాచలం మీద 3 వీడియోస్ అయితే వస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తాను. కేదార్నాథ్లో మాత్రం ఒక వీడియోని అప్లోడ్ చేయగలను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఎడిట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. చూద్దాం. ప్రీమియర్ ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకుని దాంట్లో ఎడిట్ చేస్తాను వీడియోస్ అయితే. మ్యాక్సిమం కొంచెం లైట్గా టచ్ ఉంది, మరి అంత లేదు, అస్సలు లేదనుకోండి. చాలా లైట్, ఒక 5% ఉంది అంతే. 100లో 5% ఉంది. దాంతో ఎడిట్ చేసి అయితే నేను పెడతాను. ఇంకా వీడియోస్ అయితే అంత ఎక్కువగా పెద్దవి కాకుండా చిన్న పెడతానికి అయితే ట్రై చేస్తాను. నాకు ఒక ట్రిప్కి ఎంత అవుతున్నాయో ఏంటో. ఆ ట్రిప్కి మాత్రం చాలా పెద్దగా అయిపోయింది. కాశ్మీర్ ట్రిప్కి ఇది బిలో 1000 లోపు అయిపోయింది. ఫస్ట్ తమిళలో పెడతాను. సెకండ్ తమిళ వచ్చేసరికి పర్ణశాల, థర్డ్ తమిళ వచ్చేసరికి గోదావరి. ఓకేనా? మొత్తం 3 వీడియోస్ అనమాట. నెక్స్ట్ మంత్లో ఇంకా నేను అక్కడ బయలుదేరుతాను. ఉత్తరాఖండ్ ఒక 10 వీడియోస్ అయితే గ్యారంటీగా పడతాయి ఉత్తరాఖండ్ మీద. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు మీరు చూస్తుంటే ఈ వీడియో గ్యారంటీగా నచ్చి ఉండేది. ఒక 2-3 షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, నన్ను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఇంకా నేను విజయవాడ వెళ్ళిపోతాను మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా. ఈ వీడియోస్ ఒకదాని తర్వాత కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్.